అందరికీ తెలియాల్సిందే, అందరూ తెలుసుకోవాల్సిన వీడియో ఇది. ఎందుకంటే నువ్వు ఎంత బాధ్యతగా ఉన్నావో ఈ వీడియోలో నీకు తెలుస్తుంది. నీ పేరెంట్స్ మీద ప్రేమ, నీ కష్టం మీద నీకున్న అభిప్రాయం. నువ్వు చేస్తుంది మంచో చెడో తెలియదు, కానీ నువ్వు ఒక దారికి వెళ్ళబోతున్నావు. ఆ దారి ఏంటో అందరికీ చూపించాలి. అదే నా కోరిక, అంతే. అది కూడా ప్రతి క్షణం డాడీ రోజు పడుతున్న కష్టం చెప్పకుండా, అమ్మ పొద్దున్నే లేచి తన బాక్స్ కట్టడం, ఉండడం, ప్రతిరోజు ప్రతిసారి అండ్ ప్రతిరోజు బట్టలు పిండడం, డాడీ తన డ్యూటీ చేయడం, మమ్మీ అన్ని ఇంటి చుట్టూ పరిస్థితులన్నీ చూసుకొని ఇవన్నీ చేశాక కూడా మనము తిరిగి వాట్ ఐఎమ్ డూయింగ్, యాజ్ యు నో, ఐఎమ్ డూయింగ్ నథింగ్, బట్ nothing matters because struggles comes in everyone's lives, but how you overcome and move on. Let's see what happens tomorrow vlog. చూసిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి పేరెంట్స్ పైన రెస్పెక్ట్ అండ్ నీ మీద నీకు హోప్ అండ్ ఉండాలి ఖచ్చితంగా. బికాస్ ఎవ్రీవన్ వెయిటింగ్ ఫర్ యువర్ చేంజ్. అందరూ నీ మార్పు గురించి అందరూ కోరుకుంటున్నారు, ఎస్పెషల్లీ నీలో నువ్వు. ఎందుకంటే నా లైఫ్ కూడా అలానే ఉంది కాబట్టి ఇఫ్ ఎనీబడి రిలేటెడ్ టు ఇట్, దెన్ ఇట్స్ ఫర్ యూ. బికాస్ ఇంత చాలా స్ట్రగుల్స్ చూసి, అరే ప్రతి కాలేజ్లో ప్రతి స్కూల్లో లేట్గా ఫీ కట్టి పక్కకు నిల్చొని ఒక్కొక్కసారి దారిలో స్కూల్కి వెళ్ళే దారిలో మధ్యాహ్నం ప్రతి పేరెంట్ కూడా, అరే మా పిల్లలకి చల్లన్నం తినొద్దు, కనీసం వేడన్నం తినబెట్టాలి అని మధ్యాహ్నం తీసుకొని వస్తారు ప్రతి స్కూల్స్లో. ప్రతి వాళ్ళు అప్పట్లో భోజనం వేడిగా ఉండాలి పిల్లలు తినేటప్పుడు అని మధ్యాహ్నం బాక్స్ కట్టి తీసుకొని ఎంతో ప్రేమగా వచ్చి తినిపించేవాళ్ళు. నిజంగా దట్ ఫీల్స్ హార్ట్ టచెస్ టు మీ, బికాస్ those days of caring of our childhood will never come back. బట్ మనం మనకంత చేసి వాళ్ళకి తిరిగి ఏమి ఇవ్వలేకపోతున్నామనే ఒక చిన్న బాధ ప్రతి క్షణం అనుక్షణం నా మదిలో వెంటాడుతూనే ఉంటుంది, నా బుర్రలో మెదులుతూనే ఉంటుంది. కాబట్టి ఎస్, స్టిల్ ఐఎమ్ కన్ఫ్యూజన్ వేర్ మై లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్. స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్. ఇదే, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టాలు పడే నీకు అన్ని సౌకర్యాలు ఇవ్వవలసింది ఇచ్చారు, వద్దన్నది వదిలేశారు. కానీ వాళ్ళని బ్లేమ్ చేయకుండా నీ మీద నువ్వేమైనా చేసావా అని నాకే డౌట్ వచ్చి ప్రతి క్షణం వెనుకబడి ఆలోచిస్తూ ప్రతి నిమిషం గుర్తు చేసుకొని తలుచుకుంటూ బాధపడుతున్న ఈ జీవితంలో రియల్గా ఏడుపు వస్తుంది, కానీ ఏడవద్దుగా. ఎన్ని టైమ్స్ ఆఫ్ ఈ జర్నీలో రియల్గా చెప్తున్నా, ఐ డన్ ఎ బిగ్ మిస్టేక్ ఆఫ్ మై సెల్ఫ్ అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే టైం వన్స్ గాన్ విల్ నాట్ కమ్స్ బ్యాక్. ఒకసారి జరిగిన ప్రయాణం మళ్ళీ వెనక్కి తిరిగి చూసినా రమ్మన్నా రాదు. అందుకే ఎవరైనా జీవితంలో ఎక్కడుంది నా పయనం అంటే, ఏ సిగరెట్లు, ఏ మందు, వేసింది లేదు, అటు బయటికి ఇలా ఎంజాయ్ చేసింది లేదు. కానీ ఇప్పటి వరకు చెప్తున్నా, ఎవరైనా ఇలా ఉంటే మాత్రం నేను సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే
నువ్వు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నావు కదా నీ జీవితంలో సమకూర్చుకోవడానికి. అండ్ ఇంకా నువ్వు చాలా నేర్చుకుంటూ దాన్ని అంటారు, మాటలు వస్తలేవు, ఆచరణలో పెట్టిస్తున్నావు కాబట్టి నువ్వు చాలా గ్రేట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా ఉండొచ్చు, పరిస్థితులు బాగుండొచ్చు, బాగలేకపోవచ్చు, కానీ నువ్వు అదే విధంగా అరే ఎందుకు కష్టపెట్టాలి తల్లిదండ్రుల్ని, చాలా మ్యాటర్స్లో అరే మనీ ప్రాబ్లమ్స్ ఉండేది అని అర్థం చేసుకొని నువ్వు కూడా కాంప్రమైజ్ అయ్యి నీ జీవితాన్ని సాగించావు మొత్తానికి. కానీ అలా ఉండదు కదా జీవితం. ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కూడా కష్టపడి అరే ఏదో ఒకటి చేయాలి ఇంట్లో వాళ్ళకి. సో దే విల్ హ్యావ్ సమ్ రిటర్న్స్ ఫ్రమ్ యూ. రిటర్న్స్ అని కాదు, రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి నువ్వు కూడా వాళ్ళకి ఏదో ఒక గొప్ప జీవితం ఇవ్వాలి అని కాకుండా వాళ్ళకు మనశ్శాంతి ఇచ్చి కొంచెం ఆహారమైనంత భోజనం, లేకపోతే కొత్త బట్టలు, అలా ఏవో చిన్న కోరికలైన వాళ్ళకి తీరలేకపోతే ఎందుకు బ్రో ఈ బతుకు మనకి? నిజంగా చెప్తున్నా కదా, ఐ డోంట్ నో వేర్ ఐ యామ్, బట్ ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. నా మీద నాకే డౌట్ వేస్తుంది. ఎందుకంటే ఎందుకురా మనకు ఇంత బాగా స్ట్రెస్ అవుతుంది, ఇంత కష్టాలు మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? కానీ ఒక్కటి అనిపించేది ఏంటంటే అందరూ రోజు ఒక్కొక్క తిండి ముద్ద తింటుంటే దిగుతలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అంత బ్యాడ్గా ఉంది నా పొజిషన్. బికాస్ there is nothing to earn, there is nothing to something, I don't know what and where my life is going. చిన్నప్పటి నుంచి అరే 10th అయిపోతే అదవుతుంది, ఇంటర్ అయిపోతే ఇది అయిపోతుంది, బీటెక్ అయిపోతే జాబ్ వస్తుంది, ఎన్నో కళలు కన్నా నాకు ఇప్పుడు ఏం చేయాలో ఎక్కడ మారుతుందో నా జీవితం తెలియడం లేదు. ఎందుకంటే నిజ జీవితంలో అండ్ బయట జీవితంలో చాలా మార్పులు ఉన్నాయి. ఎందుకంటే నిజం జరిగేది వేరే అండ్ పాస్ట్లో ఆలోచించి ఇక్కడ దాకా వచ్చింది వేరే. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, ఇది చాలా ఆడ్ అనిపిస్తుంది కానీ రియల్గా ఇదే. ఎందుకంటే అరే ఇంత జర్నీగా మనం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అన్నీ నేర్చుకుంటూ వచ్చాము, అన్నీ చిన్నప్పటి నుంచి. కానీ మన ప్రయత్నం, మన ప్రయాణంలో మనం ఏం నేర్చుకున్నాము, మన వల్ల ఏం సాధ్యమవుతుంది, మనం ఏం చేయగలం అని ఒక్క దగ్గర ప్రతి ఒక్క సెకండ్ మనం ఫీల్ అవుతూనే ఉన్నాం మన లాంగ్ స్టోరీ బ్యాక్లో. నోట్లో పెట్టుకుంటే అరే ఏంట్రా ఈ జీవితం, ఏందిరా నేను చేస్తుంది, ఇది నిజంగానే అవుతుందా లేదో, నిజంగానే నేను నా దారిని మలిచి వేరే దారిని ఎంచుకొని డిప్రెస్గా ఫీల్ అవుతున్నానా, లేక ఏదో ఒక నాకు తోచిన దారిలో క్రమంగా అడుగులు వేస్తూ ఎవరైనా అనుకుంటూ అరే వాళ్ళు కూడా అదే జీవితంలో స్ట్రగుల్స్ అవుతున్నారు అని తెలియక తికమక పడుతున్నా. ఎందుకంటే ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం. మీకు ఎవరికైనా ఇలానే అనిపిస్తే అందరు ఏమనుకుంటారంటే వీడు బయట చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు కానీ లోపల అనేది ఎవరికి తెలియదు. కానీ నేను ఏదో ఒకటి సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా గమ్యం ఏడికి చేరాలనుకుంటుందో తెలియదు. దిస్ ఈస్ ఎ స్మాల్ వ్లాగ్ అండ్ రీక్యాపింగ్ మై జర్నీ ఆఫ్ మై లైఫ్.